కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రవికుమార్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని ప్రజా ప్రతినిధులపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్. నేడు ఏడాది పాలన మంచి పాలన అంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం గారు, విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరు వాడ తిరుగుతూ ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అలాగే మన మంచి ప్రభుత్వము, అలాగే అన్ని హామీలు మనం నెరవేర్చాము, సూపర్ 6 అమలు చేశాము, అలాగే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేశామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం. మరి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య మేము అడుగుతా ఉన్నాము. మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. మరి 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ, బీటెక్, ఐటీఐ విద్యార్థులకు ఫీజు పెండింగ్లు ఉన్నాయి. మరి ఆ రీఇంబర్స్మెంట్లు రాకపోవడం వల్ల విద్యార్థులు ఎంత అవస్థలు పడుతున్నారో మీకు తెలియదా? మరి టీసీలు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయి వారు ఉపాధికి వెళ్ళలేక, జాబులకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో. అలాగే జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆ జీవో 77 ద్వారా మరి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు కల్పించడం మానేసింది. మరి ఈ కూటమి ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పింది, ఇచ్చి విద్యా సంస్థలను అలాగే విద్యార్థులను ఆదుకుంటామని చెప్పింది. మరి జీవో 77 వెంటనే రద్దు చేసి మరి ఫీజు రీయింబర్స్మెంట్లు వారికి కల్పించాలని కోరుతా ఉన్నాము. అలాగే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాము. గత ప్రభుత్వం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము. మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా సరే ఇప్పటికీ ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం తీసుకొచ్చి యూనివర్సిటీలకి, విద్యా సంస్థలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ డిమాండ్ల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, అమలాపురం వద్ద మేము ధర్నా చేస్తున్నాము.